వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎస్పీ ఆఫీస్ ఆవరణలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ప్రజలు పోగొట్టుకున్న 716 మొబైల్స్ను పోగొట్టుకున్న వారికి డీజీపీ కోయా ప్రవీణ్ చేతుల మీదుగా అందజేశారు. డీజీపీ కోయా ప్రవీణ్ మాట్లాడుతూ పోలీసుల బృందం అతనిక టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ 6,25,00,000 ఉంటుందని అన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వారు www.cer.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. అన్నమయ్య జిల్లాలో 8688830012 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు, మీ ఫోన్ రికవరీ పోలీస్ చేస్తారని అన్నారు. 1,54,00,000 రూపాయల విలువ టోటల్ మనకి 2022 నుంచి ఈ యొక్క పోర్టల్ మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వచ్చి 3,000 వరకు మనం మొబైల్స్ అన్నమయ్య జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ వచ్చి 6,20,00,000 రూపాయలు ఉంది. ఇదేంటంటే ఏంటంటే మీరు ఏదైనా ఉంటే కనుక మొబైల్ దొంగతనం జరిగినప్పుడు ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అది రికవర్ చేసినప్పుడు ఆ లోకల్ ఎవరైతే వాళ్ళ నేటివ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ యొక్క జిల్లా కార్యాలయం నుంచి ఆ సదరు యొక్క యజమానులకి అవి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సరే, ఇవన్నీ దొంగలు తీసుకుంటే ఎలా అయినా కొంతమంది మీ బస్సులో బ్యాగ్ లిఫ్టింగ్ అని రకరకాలు చేసి ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి. అలాంటి వారు కేసులు నమోదు చేసుకోవాలి. అది మనకి ఇక్కడ ప్రాపర్టీ రికవరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు దొరికితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. కానీ ఇందులో ఏంటంటే ఇది మ్యాక్సిమం అలాంటి ఇప్పుడు అది దొంగిలించిన వాడు తీసుకెళ్ళి ఎవరో వెండర్కి ఇస్తాడు, 2-3 చేతులు మారిన తర్వాత మళ్ళీ ఎవడో కొత్త వ్యక్తి కొనుక్కుంటాడు. కానీ ఒరిజినల్ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఐడెంటిఫై చేసిన తర్వాత రికవర్ చేస్తాం. దీనిలో దొంగను పట్టుకోవడం కన్నా కూడా ఈ యొక్క యజమానికి ఈ యొక్క వస్తువుని అందజేయడం అనేది ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఒరిజినల్ అయితే అండి, అదే అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. కొత్త మొబైల్ అయితే కంపల్సరీ ఇన్వాయిస్ ఉండాలి. సెకండ్ హ్యాండ్ వాటిలో ఏంటంటే మనం అది కొంత రెగ్యులేషన్ అయితే లేదు, దానిపై దృష్టి సారిస్తాం. పోగొట్టుకున్నారు కే భాస్కర్ గారు. మాకు మీరు కెమెరా జూమ్ లాగుతారు, నేను సెల్ ఎంత దూరం లాగుతాను, మీరు ఫోటోలు ఇస్తారు, మాకు వీడియోస్ కావాలి. భాస్కర్ గారు, మీరు ఈ ఐఫోన్ వచ్చింది కదా, ఎప్పుడు పోగొట్టుకున్నారు, ఏం చేశారు మీరు? అక్కడికి పండి సార్ వాళ్ళ దగ్గర. హలో, నా ఐఫోన్ వచ్చేసి January 8, 2025లో మిస్ అయిపోయింది. అది వచ్చేసి January 25 అక్టోబర్లో రికవర్ చేశారు సార్ వారు. ఈరోజు వచ్చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. సిఐలో కంప్లైంట్ పెట్టాను. రాయంపేటలో పోగొట్టుకున్నాను. బస్సులో ప్రయాణిస్తూ మొబైల్ మిస్ అయిపోయింది. 2025 January 8 సార్ వారు వచ్చేసి రికవర్ చేశారు. 9th సేమ్ డే కంప్లైంట్ పెట్టాను. సేమ్ డే సిఐలో కంప్లైంట్ పెట్టాను. అక్టోబర్లో రికవర్ అయింది. వెరిఫికేషన్ ప్రాసెస్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ ఫైండింగ్ అవర్ మొబైల్స్ సార్. బస్లో ట్రావెల్ చేస్తుండగా నేను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత 1 day తర్వాత నేను కంప్లైంట్ చేయగానే within 3 monthsలోనే నా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళే కాల్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. సార్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది సార్. యా సార్. థ్యాంక్ యూ సార్. నేను నవంబర్లో బండిలో పోతుండగా ఇది పాకెట్లోంచి జారి పడింది. వితిన్ సెకండ్స్లోనే వాడు స్విచ్ ఆఫ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ సేమ్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ వాళ్ళు చెప్పగానే వాళ్ళు సిఐఆర్ పోర్టల్ గురించి చెప్పి దాంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించి నాకు ఇన్స్ట్రక్ట్ చేసి చేయించినారు. వితిన్ 4 to 5 monthsలోనే నా మొబైల్ నాకు ఈరోజు సార్ వాళ్ళే ఫోన్ చేసి పిలిచి ఇక్కడికి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. మేము బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు బ్యాక్ పాకెట్లో నుంచి ఫోన్ తీసేసుకున్నారు ఎవరు. అలాంటి టైంలో మేము వెతకాము. ఇంకా అదే సేమ్ డేనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు ఎలాంటి నెగ్లిజెన్సీ చేయకుండా మా కంప్లైంట్ తీసుకొని ఫోన్ చిన్నదా పెద్దదా అలాంటివి ఏం ఆలోచించుకోకుండా మా దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా మా ఫోన్ మాకు రికవరీ చేసి ఈరోజు స్వయంగా వాళ్ళే కాల్ చేసి ఫోన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.
ఇక్కడ చూడమ్మా. ఇంటి దగ్గర ఎవరో తీసుకొని వెళ్తున్నారు సార్, ఎవరు అనేది తెలియదు. కంప్లైంట్ ఇచ్చినాము. 10 నెలల తర్వాత సార్ ఫోన్ చేసి మీ ఫోన్ దొరికిందమ్మా రాండి ఇస్తామని చెప్పినారు.